వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం చెన్నా సుండల్ ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. వైట్ శనగలు ఇవి హైబ్రిడ్వి. ఇవి మనం నైట్ అంతా నానబెట్టుకొనేసి మార్నింగ్ వాటిని క్లీన్ చేసేసుకొని చక్కగా మనం ఉడకబెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు వంపేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 or 2 minutesలో ఫ్రై అయిపోతాయండి. చాలా సింపుల్ ఈ స్నాక్, ఇది ఈవినింగ్ స్నాక్. వర్షాకాలం చలికాలం వచ్చేస్తుంది కదా, పిల్లలకి చక్కగా ఈ ప్రోటీన్ ఫుడ్ పెట్టడం చాలా ఆరోగ్యానికి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు మనం వాటిల్లో కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి అలా వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు 2-3 రెబ్బలు వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు మనం ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవేంటంటే ఇంకా ఇలా ఫ్రై అయిపోయినప్పుడు మనం వాటిని తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఈ విధంగా మనం పోపు చేసేసుకున్న ఈ ఆనియన్స్ వీటినన్నిటిని ఈ సుండల్లోకి కలిపేసుకోవాలండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పట్లో ఎవరు చేయట్లేదు కానీ రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. ఇది చాలా మంచిది, బలం కూడా. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ తినొచ్చు, ఏం కాదు. కావాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటానండి, అది నాకు ఇష్టము. చూడండి, నేను అట్లా లైట్గా అట్లా స్ప్రింకిల్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది కారం కారంగా. ఇంకా రెడీ అయిపోయిందండి సుండలు. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి మనం బౌల్లో, చిన్న చిన్న బౌల్లో సర్వ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.